Welcome to 10th class students to my physics lecture 75 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, son of Sri Naman Suryanarayan Shastri, Nedunuru. లాస్ట్ క్లాస్లో మనం యాక్టివిటీ 7 చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ specific heat of solid lab activity for 10th class students studying under the state syllabus of Andhra Pradesh. ఇది 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ నెంబర్ 7. సో మనం ఫిజికల్ సైన్సెస్లో ఫస్ట్ చాప్టర్ హీట్ స్టడీ చేస్తున్నాం, ఉష్ణం. ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం, ప్రయోగశాల కృత్యం అని పిలుస్తాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ ఎక్స్ప్రెషన్ ఒకటి డెరైవ్ చేయాలి. ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణానికి సమీకరణం రప్పించాలి. ఇందులో ఆపరేటర్స్ ఏమిటో చూద్దాం. ఒక కెలోరీమీటర్ ఒకటి తీసుకుంటాం. కాపర్తో చేసినటువంటి బేకర్ టైప్లో ఉంటుంది ఇది. ఒక స్టర్రర్ తీసుకుంటాం, కలిపే కాడ అంటాం, తెలుగులో కూడా స్టర్రర్ అని పిలుస్తాం. ఇది ఒక సర్క్యులర్ రింగ్ ఉండి దానికి ఒక స్టెమ్ కాడ ఉంటుంది. అంటే లోపల మిక్సర్ ఏదైనా కలుపుకోవడానికి, స్పూన్లా కలుపుకోవడానికి ఉపయోగిస్తుంది. ఒక థెర్మామీటర్ తీసుకుంటాం, ఉష్ణమాపకం, టెంపరేచర్ మెజర్ చేయడానికి. అలాగే కొన్ని లెడ్ షార్ట్స్ తీసుకుంటాం, సీసపు గుళ్ళు అని పిలుస్తాం. స్పెరికల్ షేప్లో ఉంటాయి ఇవి. సో ఇప్పుడు మనం 1/3 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ కెలోరీమీటర్ని వాటర్తో ఫిల్ చేయాలి. కెలోరీమీటర్లో 3వ వంతు నీటితో నింపాలి. దానిది ఇనీషియల్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాం థెర్మోమీటర్ యూజ్ చేసి. ఈ లెడ్ షార్ట్స్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేసి అవి తీసుకొచ్చి ఈ వాటర్లో మిక్స్ చేస్తాం. హీట్ లాస్ అవ్వకుండా బయట ఒక వుడెన్ బాక్సు, కాటను అరేంజ్మెంట్ పెట్టుకుంటాం. చెక్క పెట్టి ఒకటి, అందులో దూదితో నింపుతాం. చేయడం మూలాన్ని ఉష్ణం పరిసరాలకి ప్రసారం జరగదు, సరౌండింగ్స్కి హీట్ లాస్ ఉండదు. ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ అబ్జర్వేషన్స్ ఏమిటి నోట్ చేయాలి అని అడిగితే పరిశీలనలు ఎంటీ కెలోరీమీటర్ మాస్ విత్ స్టర్రర్ నోట్ చేయాలి. M1తో రిప్రజెంట్ చేస్తాం, M1 గ్రామ్. ఖాళీ కెలోరీమీటర్ ప్లస్ స్టర్రర్ ద్రవ్యరాశి. వాటర్తో ఫిల్ చేసినప్పుడు మాస్ ఫైండ్ అవుట్ చేయాలి, అది M2. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ స్టర్రర్ ప్లస్ వాటర్. కెలోరీమీటరు ప్లస్ స్టర్రరు ప్లస్ నీరు ద్రవ్యరాశి అంటాం, M2 గ్రామ్. వాటర్ది ఇనీషియల్ టెంపరేచర్ నోట్ చేయాలి, తొలి ఉష్ణోగ్రత T1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ వాటర్ టెంపరేచరు, కెలోరీమీటర్ టెంపరేచరు సేమ్ ఉంటాయి. లెడ్ షార్ట్స్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి హీట్ చేసి టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ నోట్ చేయాలి, T2 100 డిగ్రీ సెంటీగ్రేడ్. సీసపు గుళ్ళు యొక్క ఉష్ణోగ్రత అంటాం. ఈ లెడ్ షార్ట్స్ తీసుకొచ్చి వాటర్లో కలుపుతాం. స్టర్రర్తో కదుపుతూ ఉంటే యావరేజ్ టెంపరేచర్ డౌన్ అవుతుంది, సరాసరి ఉష్ణోగ్రత అంటాం. సో ఇప్పుడు మాస్ మెజర్ చేయాలి. మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ ప్లస్ స్టర్రర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ M3తో రిప్రజెంట్ చేస్తాం. కెలోరీమీటరు ప్లస్ స్టర్రరు ప్లస్ నీరు ప్లస్ సీసపు గుళ్ళు ద్రవ్యరాశి అంటాం. ఇప్పుడు ఫైనల్ టెంపరేచర్ నోట్ చేయాలి, తుది ఉష్ణోగ్రత T3 డిగ్రీ సెంటీగ్రేడ్. T1 ఇనీషియల్ టెంపరేచరు, T2 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఎంత అని అడిగితే T1కి T2కి మధ్యలో వస్తుంది T3. ఇప్పుడు వాటర్ మాస్ ఎలా వస్తుంది అని అడిగితే నీరు ద్రవ్యరాశి M2లోంచి M1 సబ్ట్రాక్ట్ చేయాలి, M2 మైనస్ M1. లెడ్ షార్ట్స్ మాస్ ఎలా వస్తుంది అని అడిగితే సీసపు గుళ్ళు ద్రవ్యరాశి M3లోంచి M2 సబ్ట్రాక్ట్ చేయాలి, M3 మైనస్ M2. సో ఇప్పుడు లెడ్ షార్ట్స్ ఎంత హీట్ లాస్ అయ్యాయి, హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్. సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణం ఎంత అని అడిగితే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ రాయాలి. ద్రవ్యరాశి ఇంటూ విశిష్టోష్ణం ఇంటూ ఉష్ణోగ్రత భేదం. లెడ్ షార్ట్స్ది మాస్ ఎంత, M3 మైనస్ M2.
లెడ్ షార్ట్స్ది స్పెసిఫిక్ హీట్ ఎస్ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాం, విశిష్టోష్ణం. T2 మైనస్ T3 అనేది లెడ్ షార్ట్స్లో డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. సో M3 మైనస్ M2 ఇంటూ SL ఇంటూ T2 మైనస్ T3 రాస్తాం. హీట్ గెయిన్డ్ బై కెలోరీమీటర్ ఎంత అని అడిగితే కెలోరీమీటర్ గ్రహించిన ఉష్ణం. ఇక్కడ కూడా మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ రాయాలి. ద్రవ్యరాశి ఇంటూ విశిష్టోష్ణం ఇంటూ ఉష్ణోగ్రత భేదం. కెలోరీమీటర్ మాస్ M1, స్పెసిఫిక్ హీట్ SC, T3 మైనస్ T1 అనేది టెంపరేచర్ డిఫరెన్స్. T1 టెంపరేచర్ నుంచి కెలోరీమీటరు T3కి వచ్చింది ఫైనల్ టెంపరేచర్కి, అంటే T3 మైనస్ T1 రాస్తాం. హీట్ గెయిన్డ్ బై వాటర్, నీరు గ్రహించిన ఉష్ణం ఎంత అని అడిగితే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్. ద్రవ్యరాశి ఇంటూ విశిష్టోష్ణం ఇంటూ ఉష్ణోగ్రత భేదం. వాటర్ మాస్ ఎంత M2 మైనస్ M1, స్పెసిఫిక్ హీట్ SWతో రిప్రజెంట్ చేస్తున్నాం. T3 మైనస్ T1 అనేది కెలోరీమీటర్కి దీనికి సేమ్. టెంపరేచర్ డిఫరెన్స్ కెలోరీమీటర్కి ఎంత ఉంటుందో వాటర్కి కూడా అంతే ఉంటుంది. మనం మెథడ్ ఆఫ్ మిక్సెస్లో చదువుకున్నాం, హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డర్ బాడీ. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం అంటాం. హాటర్ బాడీ అంటే లెడ్ షార్ట్స్, కోల్డర్ బాడీస్ అంటే కెలోరీమీటర్, వాటర్ రెండు వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ఒక టర్మ్ వస్తుంది, రైట్ సైడ్ సమ్మేషన్ ఆఫ్ 2 టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు. హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కెలోరీమీటర్ ప్లస్ హీట్ గెయిన్డ్ బై వాటర్. సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు కెలోరీమీటర్ గ్రహించిన ఉష్ణం ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణం. సో ఇందాక రాసుకున్న 3 ఫార్ములాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. రైట్ సైడ్ T3 మైనస్ T1 కామన్ తీసి చూపిస్తున్నాం. దీని నుంచి SL కావాలి మనకి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్. సో SL ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3 డినామినేటర్లోకి వస్తుంది. సో ఫైనల్గా మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్కి ఎక్స్ప్రెషన్. ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణానికి సమీకరణం అని చెప్తాం. M1 M2 M3 నోట్ చేసుకుంటాం, T1 T2 T3 నోట్ చేసుకుంటాం. ఈ రెండు వాల్యూస్ SC SW రెండు తెలిస్తే ఫైనల్గా మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ల్యాబ్లో మనం ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి SL వాల్యూ కడతాం, ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణం కడతాం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.